गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ప్రియమిత్రులందరికీ కూడా ఆత్మీయ వందనాలు. కాంచి కామకోటి పీఠం, సర్వజ్ఞపీఠం, మూలాంనాయ పీఠంలో భగవత్ స్వరూపమైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు 68వ పీఠాధిపతులు. వీరు నడయాడు దైవం. ఈ యొక్క భరతభూమినంతటినీ కూడా తమ పాదస్పర్శతో పునీతం చేసినటువంటి వారు. వీరు ఆంధ్రప్రదేశ్లో అనేక మార్లు సంచారం చేశారు అన్నమాట. అలా మహాస్వాముల వారు ఒకసారి అన్నవరం సమీపంలో ఉన్నటువంటి తుని మరియు అన్నవరం మధ్యలో వచ్చేటువంటి ప్రదేశం హంసవరం అని. ఈ హంసవరం ప్రదేశానికి స్వాముల వారు దర్శించి, వారి త్రికాల జ్ఞాన సంపన్నులు కావున ఈ ప్రదేశంలోనే ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారి పూర్వీకులు ఇక్కడి నుండి కేరళ చేరుకున్నారనే విషయం ఆయన దర్శించి, అక్కడ ఉన్నటువంటి ఒక అగ్రహారం అది, ఆ కుటుంబీకులను స్వాముల వారు ఏమడిగారంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని మాకు కాంచి కామకోటి పీఠానికి ఇవ్వగలరా అని అడిగారు. వారు ఎంతో సంతోషించారు. స్వామి, మీరు అడగడమే మా అదృష్టం, తప్పకుండా ఇస్తాము అన్నారు. ఆ కుటుంబీకులకు సంతానం అనేది లేదు. వారు స్వాముల వారి దగ్గర తమ యొక్క కోరికను చెప్పుకున్నప్పుడు స్వాముల వారు ఏం చేశారంటే, వారిని పిలిచి కొన్ని నాణ్యాలు, వెండి నాణ్యాలను అక్కడ ఉన్నటువంటి పండితులకు దానం చేయమని చెప్పారు. మరియు దేవాలయంలో అభిషేక అర్చనాలు చేయండి, తప్పకుండా మీకు సంతానం వృద్ధి చెందుతుందని చెప్పారనమాట. ఆ విధంగా అగ్రహారంలో ఉన్నటువంటి ఆ కుటుంబీకులు స్వాముల వారిని ఎంతో సంతోషించి వారికి వారు కోరినటువంటి ప్రదేశాన్ని అంతటినీ కూడా స్వాముల వారికి అనుగ్రహించారు, ఇచ్చేశారు. ఆ తర్వాత స్వాముల వారిని దీవించి వారు ముందు యాత్రకు వెళ్ళారు. తర్వాత 1980 ఈ 90 ఈ ప్రాంతంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించారు. తమ గురుదేవులు ఈ పాదంలో పెట్టినటువంటి పవిత్ర స్థానంలో వారు కూడా అదే ప్రదేశాన్ని గుర్తించి, మీరు దాన్ని ఎంతో ప్రేమతో ఇచ్చారు, దాన్ని మేము వాడుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పారు. ఇప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుందన్నమాట. మహాస్వాములు వారు అనేక ప్రాంతాల్లో తెలియని రహస్య విషయాలన్నింటినీ కూడా వెలుగులోకి తెచ్చినటువంటి మహాపురుషుడు. శ్రీ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి తల్లి పేరు ఆర్యాంబ, తండ్రి పేరు శివగురు. ఆ యొక్క ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి తాతగారి పేరు విద్యాధిరాజు అని.
ఆ గ్రామం ఒక చిన్న అగ్రహారం, హంసవరం. అక్కడ వాళ్ళ పూర్వీకులు పూజ చేసినటువంటి దేవాలయం ఒకటి అక్కడ ఉందన్నమాట. ఈ విషయాలన్నీ ఎలా వెలుగులోకి వచ్చాయి అనగా, కామాక్షి పీఠాన్ని నెలకొల్పినటువంటి శ్రీ బెహరా ఎర్రంరాజు గారని, ఈయన్ను కామేశ మహర్షి అని అంటారు. వీరు ప్రస్తుతం కూచిమంచి వారి అగ్రహారం నుండి కృష్ణారావు వీధి అమలాపురంలో వీరు పీఠాన్ని స్థాపించారు. ఒకసారి ఈ మధ్య కాలంలోనే శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కాకినాడ పరిసర ప్రాంతాల్లో సంచారం చేస్తూ నాతో పాటుగా ముఖ్యమైనటువంటి ఒక 2-3 కలిపి ఈ హంసవరానికి వెళ్ళి, ఎవరైతే ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి ఆ ప్రదేశాన్ని కాంచీ పీఠానికి దత్తత చేశారో వారిని ఆశీర్వదించడమని ప్రసాదాలు ఇచ్చి పంపించారు. నేను మా మిత్రులు శ్రీ సూర్యారావు గారితో కలిసి వెళ్ళి ఆ పొలాన్ని సందర్శించి వారిని స్వాములు వారు ఇచ్చినటువంటి ప్రసాదాలు వారికి ఇవ్వడం జరిగింది. అక్కడనే మరొక ఆశ్చర్యమైన విషయాలు మాకు తెలిసి వస్తున్నాయి. ఆ అగ్రహారంలో ఎవరైతే ఈ యొక్క పొలం దానం చేశారో వారు ఎవరనగా, ఈ కామేశ మహర్షి అని మనం కామాక్షి పీఠం అని అంటున్నాం కదా, వారి మాతామహుల స్థలం అంటది. తర్వాత శ్రీ కామేశ మహర్షి గారు 1990లో పరమ పవిత్రమైనటువంటి శ్రీ ఆదిగురు శంకరాచార్యుల వారి పూర్వపు అగ్రహారమని వారికి ఎంతో భక్తి తత్పరతతో అక్కడ 2 దేవాలయాలు నిర్మించి, ఆ దేవాలయాల్లో శ్రేష్టమైనటువంటి కామాక్షిదేవి విగ్రహాన్ని మరియు ఆదిశంకర్ల విగ్రహాన్ని ఆయన ప్రతిష్ఠ చేయించారు 1990లో. ఆ విగ్రహాలను కూడా కాంచీ కామకోటి పీఠం వారి సలహా మేరకు అక్కడ కాంచీలో ఉన్నటువంటి ప్రఖ్యాత శిల్పుల ద్వారా అవి చెక్కబడింది. 1990లో దాన్ని స్థాపన చేశారు. మేము వెళ్ళినప్పుడు ఆ కుటుంబ వ్యక్తులు మేము మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోయే విషయాలు చెప్పారు. భవ్యమైనటువంటి విజయనగర సామ్రాజ్యానికి మంత్రిగా ఉన్నటువంటి మహామంత్రి తిమ్మరసు వారికి పుత్ర సంతానం లేదు, పుత్రికలు ఉన్నారట. వారిలో 2 అమ్మాయిలను ఇదే అగ్రహారానికి వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. తర్వాత ఆ యొక్క విజయనగర సామ్రాజ్య పతనం, ఆ తాళికోట యుద్ధంలో ఆ సందర్భంలో తురుష్కుల బారి నుండి అమూల్యమైనటువంటి దేవతా విగ్రహాలన్నింటినీ కూడా కాపాడవాలన్న ఉద్దేశంతో విజయనగర సామ్రాజ్యపు రాజులు ఆ యొక్క మహామంత్రి తిమ్మరసు పూర్వం నుండి చెప్పినటువంటి వాటి ద్వారా ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి హంసవరానికి ఈ యొక్క గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పెట్టి, అనగా మహామంత్రి తిమ్మరసు వారి కుమార్తెల కుటుంబం అది, వారి దగ్గర పెట్టి తర్వాత తాళికోట యుద్ధం అంతా అయిన తర్వాత పునః విజయనగర సామ్రాజ్యం శాంత స్థితికి వచ్చిన తర్వాత ఆ విగ్రహాలను తీసుకుని వెళ్ళారని అక్కడ చెప్పారు. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా మా పూర్వీకుల ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. ఇంకొక అధికారికంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ శ్రీ కామాక్షి పీఠ వ్యవస్థాపకులు శ్రీ కామేశ మహర్షి గారు, వారి పూర్వనామం బెహరా ఎర్రంరాజు గారు. వీరు ఇంజనీరింగ్ పదవిని చదివి కొన్నాళ్ళు ఉద్యోగం చేసి తర్వాత ఆ కాంచి కామకోటి పీఠంతో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుని వైరాగ్య జీవితంతో శ్రేష్టమైనటువంటి ఈ యొక్క అమలాపురం ప్రాంతంలో పీఠాన్ని స్థాపించి గోశాల, వేద పాఠశాల మరియు నిత్యము కూడా భక్తులు దర్శించుకోవడానికి తగినటువంటి దేవతామూర్తులను కూడా ఆయన ఏర్పాటు చేసి చాలా చక్కగా దాన్ని నిర్వహిస్తున్నారు అన్నమాట. ఆయన అనేకమైనటువంటి పరిశోధనా గ్రంథాలు రాశారు. అందులో ప్రముఖంగా ఆదిగురు శంకరాచార్యుల వారు ఈ హంసవరానికి చెందినవారు అనేటువంటి దాన్ని ప్రస్తావించారన్నమాట. కావున ఆ గ్రంథాలన్నీ కూడా మనకు అధికారికంగా మనం ఆయన దగ్గర లభ్యమవుతాయి. అందులోనూ శ్రీ కాంచి కామకోటి పీఠం నడయాడు దైవం స్వాముల వారు దాన్ని గుర్తించినందువల్ల దాన్ని మనం నిర్వివాదాంశంగా ఆ ప్రదేశమని మనం భక్తిగా తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఎందుకు ఈరోజు మనం ఈ ప్రస్తావన చేస్తున్నామంటే, ఇప్పుడు అక్షయ తృతీయ నాడు ఈ యొక్క
పరమ పవిత్రమైన అన్నవరం ప్రదేశం నుండి శ్రీ గణేష్ శర్మ అనేటువంటి వేద పండితులను 71 పీఠాధిపతులుగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు అనుగ్రహించి ఉత్తరాధికారిగా నియమించబోతున్నారన్నమాట. ఈ యొక్క శ్రీ గణేష్ శర్మ ఉత్తరాధికారి ఎవరైతే కంచి కామకోటి 71 పీఠాధిపతికి అవుతున్నారో వారు మన అదృష్టమా అని చెప్పవచ్చు. ఈ యొక్క తుని ప్రాంతానికి చెందిన వారని మరియు వారంతా కూడా అన్నవరంలో ఉన్నారని చెప్పి మనం ఇప్పుడు పత్రికల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇది కాకతాళీయము ఉండవచ్చు, అథవా దైవ సంకల్పం చంద్రశేఖరేంద్ర సరస్వాముల వారి అనుగ్రహము ఉండవచ్చు. మంచి గొప్పదైనటువంటి వేద విద్యను అభ్యసించి మరియు శంకర విజయేంద్ర సరస్వాముల వారి ద్వారా అనుగ్రహించబడుతున్నటువంటి ఈ అన్నవరం ప్రాంతానికి చెందినటువంటి శ్రీ గణేష్ శర్మ గారు ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి ప్రదేశానికి చెందిన వారిని మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఆత్మీయులారా, ఇంకా అనేకమైనటువంటి పరిశోధనలు శ్రీ ఆదిగురు శంకరాచార్యుల వారి గురించి తెలుసుకోవాల్సినటువంటి ఉన్నాయి. అనేక చోట్ల అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇదమిత్తంగా మనం ఇదే ప్రాంతమని ఇంకా చరిత్రకారులు నిర్ణయించలేకపోతున్నారు. అయితే ఒక్కటి మాత్రం నిజం, శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు అనుగ్రహించినటువంటి ప్రదేశం అని నిర్వివాదాంశంగా మనం ఈ యొక్క అగ్రహారమే అత్యంత పవిత్రమైనటువంటిదని కూడా మనం గుర్తించి మనం భక్తిని సమర్పించుకోవాల్సింది ఉంది. ముందు భావితరాల్లో ఆ యొక్క విషయాలన్నీ కూడా పరిశోధనలో నుండి అవి తీర్మానించబడతాయని ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు ఆ యొక్క హంసవరం ప్రదేశం, అన్నవరం ప్రదేశాలపైన ఆయన దృష్టి ఉండడం ద్వారా ఈ ప్రదేశాలన్నీ కూడా సర్వతోముఖాభివృద్ధి చెందుతాయని విశ్వసిస్తూ అత్యంత పవిత్రమైన ఆలోచనలను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల దివ్య చరణారవిందములకు ఈ వాక్పుష్పములు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియ నేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర.